హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు స్మార్ట్ లోకేష్ టెక్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేస్తామైతే మర్చిపోమాకండి. నేనైతే రీసెంట్గా షామీ కాంపాక్ట్ పవర్ బ్యాంక్ 20,000 mAh అయితే కొన్నాను. ఎంఆర్పి వచ్చేప్పటికి 4,999 అయితే ఉంది. నేనైతే ఫ్లిప్కార్ట్ సేల్లో 1,700కి అయితే కొన్నాను. పవర్ బ్యాంక్ అయితే ఓపెన్ చేస్తాను. పవర్ బ్యాంక్తో పాటు యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. పవర్ బ్యాంక్ అయితే చాలా బాగుంది. పవర్ బ్యాంక్ చిన్నగా ఉన్నా కానీ కొంచెం లావ్ అయితే ఉంది. పవర్ బ్యాంక్తో పాటు బిల్ట్ ఇన్ కేబుల్ అయితే ఇచ్చారు, టైప్ సిది. క్వాలిటీ అయితే బాగుంది. బ్రేడెడ్ కేబుల్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఈ పవర్ బ్యాంక్ వచ్చేప్పటికి 2 పోర్ట్స్తో అయితే వస్తుంది. టైప్ ఏ, టైప్ సి పోర్ట్తో అయితే వస్తుంది. ఇది వచ్చేప్పటికి షామీ 4i 20,000 mAh పవర్ బ్యాంక్. రెండింటిని అయితే కంపారిజన్ అయితే చేస్తాను. షామీ కాంపాక్ట్ పవర్ బ్యాంక్ వచ్చేప్పటికి చిన్నగా ఉన్నా కానీ లావుగా అయితే ఉంది. రెండు 20,000 mAh పవర్ బ్యాంక్సే. షామీ కాంపాక్ట్ పవర్ బ్యాంక్ వెయిట్ అయితే చూస్తాను ఎంత ఉందో. 340 grams అయితే ఉంది. 4i వెయిట్ కూడా చూస్తాను. షామీ 4iది కూడా 427 grams ఉంది. షామీ కాంపాక్ట్ పవర్ బ్యాంక్ కన్నా 87 grams ఎక్కువ ఉంది. ఈ పవర్ బ్యాంక్ వచ్చేప్పటికి 22.5 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఇది వచ్చేప్పటికి రెడ్మీ 9 ప్రైమ్. ఈ మొబైల్కి వచ్చేప్పటికి క్విక్ ఛార్జ్ సపోర్ట్ అయితే ఉంది. క్విక్ ఛార్జ్ అయితే అవుతుంది. ఈ పవర్ బ్యాంక్లో వచ్చేప్పటికి లో పవర్ మోడ్ అయితే ఆప్షన్ అయితే ఉంది. ఈ పవర్ బటన్ సైడ్ బటన్ అయితే డబల్ ట్యాప్ చేస్తే ఎల్ఈడి ఇండికేటర్ అయితే సింగిల్గా అయితే బ్లింక్ అవుతుంది. నేనైతే నెక్ బ్యాండ్ అయితే ఛార్జ్ చేస్తున్నాను. మన బ్లూటూత్ బడ్స్ కానీ స్మార్ట్ వాచ్ కానీ ఛార్జ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా అయితే ఛార్జ్ అయితే అవుతుంది నెక్ బ్యాండ్ అయితే. ఈ పవర్ బ్యాంక్ ద్వారా అయితే ఎట్ ఏ టైం 3 devices అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే నెక్ బ్యాండ్ అయితే ఛార్జింగ్ అయితే పెడుతున్నాను. మూడు ఎట్ ఏ టైం అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఈ పవర్ బ్యాంక్ ద్వారా అయితే. ఛార్జింగ్ అయితే అవుతుంది. ఎట్ ఏ టైం పర్ఫెక్ట్గా అయితే 3 అయితే ఛార్జ్ అయితే అవుతున్నాయి. నెక్ బ్యాండ్ కూడా ఛార్జింగ్ అయితే అవుతుంది. లైట్ అయితే బ్లింక్ అవుతుంది. ఈ పవర్ బ్యాంక్ వచ్చేపాటికి బయటికి వెళ్ళేటప్పుడు కూడా చాలా ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. ఫ్యాంట్ జేబులో కూడా పెట్టుకుని వెళ్ళొచ్చు బయటికి అయితే. కానీ ఫ్యాంట్ జేబులో పెట్టుకుంటే లావుగా అయితే కనబడుతుంది పవర్ బ్యాంక్ వచ్చేపాటికి. ఈ పవర్ బ్యాంక్ వచ్చేప్పటికి 2 కలర్స్లో అయితే అవైలబుల్లో ఉంది. డార్క్ గ్రే ఒకటి, గ్రీన్ కలర్లో అయితే అవైలబుల్ ఉంది. ఈ పవర్ బ్యాంక్ వచ్చేప్పటికి 12 layers సర్క్యూట్ చిప్ ప్రొటెక్షన్తో అయితే వచ్చింది. ఈ పవర్ బ్యాంక్ వచ్చేప్పటికి టెంపరేచర్ ప్రొటెక్షన్, ఇన్పుట్ ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, చాలా రకాల ప్రొటెక్షన్లు అయితే ఇచ్చారు. ఈ పవర్ బ్యాంక్ని ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్తో ఛార్జింగ్ పెడితే ఫుల్ ఛార్జ్ అవుతాకి 7 to 8 hours అయితే టైం తీసుకుంటుంది. ఈ పవర్ బ్యాంక్తో 5,000 mAh మొబైల్ అయితే 2 times అయితే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. థర్డ్ టైం అయితే 30% వరకు అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది.
ఇవి రెండు మంచి పవర్ బ్యాంక్సే. నేనైతే యాపిల్ మ్యాక్బుక్ కూడా ఛార్జింగ్ పెట్టి చూశాను. రెండిటితో యాపిల్ మ్యాక్బుక్ అయితే ఛార్జింగ్ అయితే అయింది. ఇది కొంచెం కాంపాక్ట్ ఉంటుంది, ఇది కొంచెం హెవీగా ఉంటుంది జేబులో పెట్టుకుంటాకి. వెయిట్ కూడా 4i కొంచెం ఎక్కువ ఉంది. ఇది వచ్చేప్పటికి 3i 20,000 mAh. ఇది చాలా సంవత్సరాల నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఇది కూడా డిఫరెన్స్ ఏంటి అంటే 4iకి కాంపాక్ట్ పవర్ బ్యాంక్కి ఇది 22.5 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది, ఇది 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. మీరైతే డిసైడ్ అయ్యి తీసుకోండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.